కోకాపేట్ ల్యాండ్ వాల్యూస్ ఎంత ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇలాంటి ప్లేస్ లో ఇల్లీగల్ అక్రమ మైనింగ్ జరుగుతుందని బీఆర్ఎస్ లీడర్లందరూ ఈ రోజు ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేసుకుని కోకాపేట్ లోని నియోపోలిస్ దగ్గర ఉన్న అక్రమ మైనింగ్ క్రషర్ ఇది భాగ్యలక్ష్మి క్రషర్ ఇది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒకసారి మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే క్రషర్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ దీనికి మొదట పర్మిషన్ అనేది మొబైల్ క్రషర్ గా పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఇల్లీగల్ క్రషింగ్ చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఒకసారి వెనకాల చూస్తుంటే క్రషర్ మిషన్స్ అన్ని కూడా రన్ అవుతున్నాయి. సో దీనికి సంబంధించి హరీష్ రావు గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఇక్కడికి వచ్చింది. ఆర్టీఏ ద్వారా కూడా హరీష్ రావు గారు ఒక నివేదిక తీసుకొని దీనిపైన పర్యావరణ అనుమతులు కూడా తీసుకోకుండా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఫర్దర్ గా బీఆర్ఎస్ లీడర్లు కూడా పోరాడబోతున్నారు. సో మనం ఒకసారి ఈ చుట్టుపక్కల కూడా ఇంకా 2-3 క్రషర్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. దీని వెనకాల కూడా ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కి సంబంధించి కూడా ఒక వివాదం నడుస్తుంది. ఒకసారి మనం అక్కడ వెళ్ళి కూడా చూద్దాం. మొన్ననే మేము మానస హిల్స్ పరిధిలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి బినామీ కంపెనీలు చేస్తున్నటువంటి ఒక విధ్వంసం కేజీఎఫ్ గా ఉంది అని చెప్పని ఆ రోజు అనుకుంటే దాని తాత లెక్కుంది. అక్కడేదో కేజీఎఫ్ సినిమా చూసింది అని చెప్పని అనుకున్నాం. ఏవరా నాయన ఇంత పెద్ద రాళ్లు రప్పలు మొత్తం గుట్టలు కూలగొడుతున్నారు, ఇదంతేదో కేజీఎఫ్ సినిమా చూపెడుతున్నారు ఏంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆ తిరుమల ఇంకెవరు అని చెప్పని అనుకుంటే ఇక్కడికి వస్తే ఇది భాగ్యలక్ష్మి కన్స్ట్రక్షన్స్ అట. దీన్ని చూస్తే దాని తాత లెక్కుంది. ఇక్కడ 17 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పనంగా దండుకొని రేవంత్ రెడ్డి గారి యొక్క చలువ వల్ల 17 ఎకరాల ప్రజల భూమి, ప్రభుత్వ భూమిని అప్పనంగా కొట్టేసి 3 మోస్ట్ పవర్ఫుల్ క్రషర్స్ ఉన్నాయి ఇక్కడ. దాదాపు 200 మంది కార్మికులు పనిచేస్తూ 3 క్రషర్లు 24 గంటలు ఇక్కడ పనిచేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రకృతిని, పర్యావరణాన్ని మొత్తం విధ్వంసం చేస్తూ ఇవాళ ఒక దోపిడికి పాల్పడతా ఉన్నారు. తెలంగాణను ఢిల్లీకి ఏటీఎం గా మార్చిన రేవంత్ రెడ్డి గారి యొక్క దోపిడి అంతా ఇంత కాదు. ఏ దాన్ని కూడా వదిలిపెట్టకుండా ఆఖరికి చట్టాలు, నియమ నిబంధనలు ఏమాత్రం కూడా గౌరవం లేకుండా 111 జీవోలో ఒక మామూలు కుటుంబీకుడు ఎవరైనా సరే, పౌరుడు ఎవరైనా సరే చిన్న ఇల్లు కట్టుకోవాలంటే దానికి నానా యాగి పెట్టేటువంటి ఒక ప్రభుత్వ అధికారులు గుడ్డి గుర్రం పళ్ళు తవ్వుతున్నారా ఇవాళ 111 జీవో పరిధిలో. అది కూడా కోకాపేటకు కూతబేట దూరంలో ఉన్నటువంటి ఒక నియోపోలిస్ లో 17 ఎకరాలలో ఇన్ని క్రషర్లు పెట్టి ఈ రకమైన విధ్వంసానికి పాల్పడతా ఉంటే, పర్యావరణ విధ్వంసానికి పాల్పడతా ఉంటే, దోపిడికి పాల్పడతా ఉంటే, కోట్ల రూపాయల క్రషింగ్ చేస్తూ ఆర్ఎంసీ ప్లాంట్ నడుపుతూ ఈ రకమైన విచ్చలవిడి దోపిడికి పాల్పడతా ఉంటే గుడ్డి గుర్రం పళ్ళు తవ్వుతుందా ప్రభుత్వ యంత్రాంగం అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. కేవలం ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వాళ్ళది కాబట్టే, ముఖ్యమంత్రి మేనల్లుడికి సంబంధించింది కాబట్టే ఇవాళ ఈ రకమైనటువంటి ఒక చూసి చూడనట్టుగా ఇవాళ ప్రభుత్వ అధికారులు, మైనింగ్ అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన వాళ్ళు, కలెక్టర్ కార్యాలయానికి సంబంధించిన వాళ్ళు, ఎంఆర్ఓ కార్యాలయానికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా కుమ్మక్కైపోయి ఇవాళ ఈ దోపిడిలో భాగస్వాములైనట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. జనరల్ గా మన క్రషర్స్ అంటే ఎక్కడో సిటీ అవుట్స్కౌట్స్ లోనో ఇంకెక్కడనో అడవి ప్రాంతాలకు దగ్గరగానో ఇలాంటి ప్లేస్లలో మనం ఈ క్రషర్స్ అనేది ఎక్కువ చూస్తుంటాము. ఒకవేళ ఇది క్రషర్స్ ఉన్నా కానీ ప్రభుత్వ అనుమతులతో తీసుకోవాల్సి ఉంటది. కానీ ఇక్కడ భాగ్యలక్ష్మి మైనర్ మినరల్స్ అంటే క్రషింగ్స్ అనేది ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 17 ఎకరాలు ఉన్న ల్యాండ్ వివాదాస్పదంగా ఉంది. ఈ ల్యాండ్ లో కేవలం అప్పటిదప్పుడు అంటే మొబైల్ క్రషర్ గా తీసుకుంటామని పర్మిషన్స్ తీసుకొని ఏకంగా మొత్తానికి క్రషర్ ఇక్కడే స్టోన్ ని ఇక్కడే క్రషర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇదే ఈ పక్కన లోపల సైడ్ మనం ఇప్పుడు అలో చేయట్లేదు. ఇందాక లీడర్స్ వచ్చినప్పుడు అలో చేశారు కానీ ఇప్పుడైతే అలో చేయట్లేదు. బీఆర్ఎస్ లీడర్స్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా ఇక్కడికి వచ్చింది. బీఆర్ఎస్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో దాసోజు శ్రావణ్, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎర్రోల శ్రీనివాసు, మన్నె క్రిషాంక్ వీళ్ళందరూ కలిసి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా ఏర్పడి ఇక్కడికి వచ్చారన్నట్టు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది పరిస్థితి అని చూడడానికి వాళ్ళు స్వయంగా వచ్చి అయితే విజిట్ చేసి వెళ్ళిపోయారు. సో అదే ఈ ప్లేసే ఇప్పుడు అయితే వాళ్ళు లోపలికి అలౌ చేయట్లేదు. ఇక్కడ ఏం లేదు, వాళ్ళని అడుగుతుంటే కూడా ఇక్కడ ఏం లేదు, అంతా బాగానే ఉంది, కావాలని ఆరోపణలు చేస్తున్నారు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఒకసారి చుట్టూ చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఏం ఆరోపణలు చేస్తున్నారంటే ఇక్కడ చుట్టూ ఎలాంటి బిల్డింగ్ కట్టుకున్నా గానీ
ఇక్కడ దానికి మార్కెటింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు అవుతుంది. సో ఇక్కడ ఉన్న క్రషర్ లో ఉన్న ఈ దీన్ని తీసుకెళ్లి అక్కడ బిల్డింగ్ కట్టుకునే వారికి ఇక్కడ క్రషర్ కొంటేనే వాళ్ళకి బిల్డింగ్ కట్టుకోవడానికి పర్మిషన్స్ ఇస్తున్నారు అన్నట్లుగా బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణ చేస్తున్నట్లయితే మనం చూడొచ్చు. అదొకటి. అంతేకాకుండా ఇది 17 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ 17 ఎకరాల ల్యాండ్ చూస్తే మొత్తం అంతా క్రషరే, మొత్తం స్టోన్ అంతా మొత్తం కొలాప్స్ చేస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉంది. చూస్తున్నట్లయితే ఇక్కడ మీరు ఈ ప్లేస్ లో చూడండి, మొత్తం రోడ్డు పైన ఇక్కడంతా ఫుట్పాత్ పైన అంతా డస్ట్ ఇదంతా మనం చూడొచ్చు. ఎక్కడ చూసినా ఏరియా అంతా కూడా ఒక సిమెంట్ పౌడర్ తో మొత్తం కమ్ముకుపోయింది ఇదంతా. ఇక్కడ ఇల్లీగల్ ఇదంతా దీనికి ప్రభుత్వమే సహకరిస్తుంది. కానీ ఈ భాగ్యలక్ష్మి మినరల్స్ అండ్ క్రషింగ్స్ అనేది పెద్ద ఎత్తున క్రషర్స్ ని ఏర్పాటు చేసి ఈ కోకాపేట ఏరియాలో చాలా మనం చూసుకున్నట్లయితే కోకాపేట ఏరియా అనేది ఎంత పెద్ద భూమి ఉన్న ఏరియానో మనకు తెలుసు. ఒక ఎకరానికి 160 కోట్ల వరకు ల్యాండ్ రేట్లు పలికిన భూమి ఇది. ఇలాంటి ఏరియాని ఇలా ఇల్లీగల్ గా ఈ ల్యాండ్ వాళ్ళ సొంతమయ్యే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. కేవలం తన మేనల్లుడు అన్న ఒక ప్రేమతోని, అదే విధంగా ఈ సంపద అంతా కూడా మాకే రావాలి, ఇంకెవరికి పోకూడదు అనే అనే ఆశతోని, దురాశతోని రేవంత్ రెడ్డి గారు ఈ సైటును మరి నామినేషన్ బేసిస్ మీద ఇచ్చారు. అంటే ఇంకెవరికి కూడా ఈ పని చెయ్యాలన్న ఆశ ఉన్నప్పటికీ, వాళ్ళకి మెషిన్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఎవరిని రానివ్వకుండా కేవలం భాగ్యలక్ష్మి మినరల్స్ వాళ్ళే వచ్చేటట్టుగా వాళ్ళకు పర్మిషన్ ఇచ్చిండ్రు. అది నామినేషన్ బేసిస్ మీద ఇచ్చిండ్రు. నామినేషన్ అంటే మీకు ఎవ్వరికి నేను ఇవ్వను, నేను మా మేనల్లుడికే ఇస్తా. మరి మేనల్లుడికి ఆదాయం ఎంత వస్తుంది? 2 నుంచి 3 కోట్ల రూపాయలు నెల, కానీ పేపర్ మీద వస్తున్నది. ఇక రెండవ విషయం, ఇది మొబైల్ రెడీ మిక్సింగ్ ప్లాంట్ అని వచ్చింది పర్మిషన్. కానీ ఇక్కడ ఎక్కడన్నా మొబైల్ కనిపిస్తున్నదా? మొబైల్ అంటే ఏందా అంటే మనం ఏదో పోర్టబుల్, అంటే మనం మోసుకొని పోవచ్చు, తోసుకొని పోవచ్చు, మనం ఎక్కడ పడితే అక్కడ దాన్ని మార్చవచ్చు. కానీ ఇక్కడ చూడండి, పెద్ద ఇండస్ట్రీ, రాకాసి క్రషర్లు. ఇవి రాకాసి క్రషర్లు. వాళ్ళు మీరు ఎంత పెద్ద మెషిన్లు వచ్చినా, బుల్డోజర్లు వచ్చినా కూడా తీయలేనంత బలంగా ఇక్కడ పెట్టినరు. మరి మొబైల్ రెడీ మిక్సింగ్ ప్లాంట్ కు మరి ఫిక్స్డ్ రెడీ మిక్సింగ్ ప్లాంట్ కు తేడా తెలవదా? రేవంత్ రెడ్డి గారు అయితే డైరెక్ట్ ఆయన మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రి, ఈ ఏరియా అంతా కూడా ఆయనకే వస్తుంది. ఆయన డైరెక్ట్ ఆయన మేలుకే ఇచ్చుకున్నాడు. కానీ చట్టబద్ధంగా ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు తీసుకుంటున్న అధికారులు నిద్రపోతున్నారా? ఇక్కడ ఒకసారి చూడండి, మొత్తం డస్ట్, ఈ ఏరియా అంతా కూడా డస్ట్ తో నిండిపోయింది. ఈ డస్ట్ అంతా ఇక్కడ ఈ క్రషర్స్, ఇక్కడ చూస్తే ఈ క్రషర్స్ నుండి వచ్చే ఈ డస్ట్ ఇదంతా మొత్తం ఆక్యుపై చేసింది ఏరియాని. మొత్తం చెట్ల మీద, ఇక్కడ రోడ్ల మీద ఎక్కడ చూసినా మొత్తం డస్టే ఉంది. ఇక్కడ చూడ ఒక వెహికల్ వెళ్తుంది, వెహికల్ వెళ్ళగానే మీకు ఎంత డస్ట్ అనేది వేస్తుందో. మొత్తం ఆ రాళ్లకు సంబంధించిన క్రషర్స్ నుంచి రావడం వల్ల ఇది జనరల్ గా ఒక చిన్న ప్రాబ్లమే, కానీ ఇంతకు మించి పెద్ద సమస్యలు ఇక్కడ ఫేస్ చేయబోతున్నారు. పర్యావరణ సమతుల్యం అంటే ఇక్కడ ఇంత పెద్ద స్టోన్స్ ఉన్నాయి, ఈ స్టోన్స్ ని ఒకేసారి రిమూవ్ చేయడం వల్ల ఆ ప్లేస్ ఖాళీ అవుతుంది. కాబట్టి పర్యావరణానికి ఇలాంటి సమతుల్యానికి దెబ్బతీసే అవకాశం ఉంది. ఒక్కసారి మనం చూస్తే ఇక్కడ ఆ 17 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ వెనక భాగం, అక్కడ ముందు క్రషర్ రన్ అవుతుంటే వెనకాల మొత్తం ల్యాండ్, వెనకాల ఉన్న ఈ కొండలు గుట్టలు వీటన్నిటిని కూడా పిండి చేశారు. మనం రాళ్ళు రప్పలు పెద్ద పెద్ద బండలు చూడొచ్చు. ఒకసారి మీరు అటు చూపించండి. అక్కడ పైన ప్రొక్లైన్ కూడా నడుస్తూ ఉంది. ఇక్కడ క్రషర్ అనేది 24/7 365 days ఇది క్రషర్ రన్ అవుతూనే ఉందంట.